హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్రం కొత్త పథకం, ప్రతి కుటుంబానికి ఏడాదికి 10 లక్షలు డిపాజిట్. మోడీ ప్రభుత్వ కొత్త పథకం. 70 ఏళ్ళు పైబడిన వారికి ప్రభుత్వం నుంచి 10 లక్షలు ఇస్తారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో అనేక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న మోడీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో దేశంలోని పేద ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ బడ్జెట్లో మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి 6,000 కేటాయించింది. 8,000 నుండి ప్రస్తుతానికి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం అందింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన మొత్తాన్ని పెంచడం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. దీని ద్వారా మోడీ ప్రభుత్వం పేదలకు ఏటా డబ్బులు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం పథకం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మరో అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల వరకు లబ్ధి చేకూర్చే పథకాన్ని అమలు చేయాలని యోచించింది. పేద మధ్యతరగతి ప్రజలు మరింత భయపెడుతున్న చికిత్స ఖర్చు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళలేకపోతున్నారు. ప్రైవేటు సెక్టార్లో బిల్లులు చెల్లించలేరు. ఆరోగ్య బీమా అందరికీ అందుబాటులో ఉండదు. ఇవన్నీ పేదల ఫిర్యాదులే. ఈ నేపథ్యంలో అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ ఆరోగ్య బీమా పథకం భాగంగా ఆయుష్మాన్ భారత్ యోజన ప్రవేశపెట్టారు. దీని ద్వారా కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని అంచనా. గతంలో ఈ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 5 లక్షల బీమా ఇచ్చేవారు. దీన్ని ఇప్పుడు 10 లక్షలకు పెంచుతున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీ అధికారులు తెలిపారు. ఇంకా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరి 3 ఏళ్లలో దాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనం 70 ఏళ్ల పైబడిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.